హలో గాయ్స్, వెల్కమ్ టు మాలేపండు స్మైలీ. ఈరోజు వీడియో ఏంటంటే మా మరదలి బర్త్డే ఉందన్నమాట. అక్కడికి వచ్చాము. ఇప్పుడు పైకి వెళ్తే వస్తుంది. ఆల్రెడీ మా మమ్మీ డాడీ మా తమ్ముడు వెళ్ళిపోయారు. నేను ఒక్కదాన్నే ఉన్నా. వెళ్తున్నాం ఇప్పుడు. వీళ్ళు మస్తు బిజీ ఉన్నారు. మా మమ్మ ఆడ కూర్చుంది. హాయ్ చెప్పు మమ్మీ. మా తమ్ముడు ఫోన్లో బిజీ ఉండు, మా డాడీ కూడా ఫోన్లో బిజీ ఉండు. బర్త్డే గర్ల్ బయట ఉన్నట్టుంది, వెళ్ళి చూద్దాం. ఇక్కడ డెకరేషన్ అవుతుంది, ఇక్కడ కేక్ కటింగ్ అవుతుంది. ఇంకా మా అత్తమ్మ ఆడ జుట్టేస్తుంది. బర్త్డే గర్ల్ చూడండి, ఈడుంది బర్త్డే గర్ల్. హాయ్ చెప్పు. హ్యాపీ బర్త్డే. హాయ్ చెప్పు సబ్స్క్రైబర్స్కి. విష్ చేయండి హ్యాపీ బర్త్డే అని. బర్త్డే గర్ల్ చూడండి, బాగుంది కదా ఎల్లో కలర్ వేసుకొని. ఇంకా రిలేటివ్స్ రాలేరు, మేమే వచ్చినాము. ఇంకా చాలామంది వచ్చేది ఉంది. వచ్చినాక అందరు గ్రాండ్గా సెలబ్రేషన్ చేసేటప్పుడు అప్పుడు వీడియో ఆన్ చేస్తా. వంటలు అయితే ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు రిలేటివ్స్ వచ్చేదే ఉంది, ప్లస్ కేక్ దేనికే మా మామ వెళ్ళిండు. ఆల్మోస్ట్ మా మామ అయితే కేక్ తీసుకొని వచ్చిండు చూడండి. మా అత్తమ్మ ఇంకా రెడీయే కాలేదు. ఇప్పుడైతే డెకరేషన్ స్టార్ట్ అవుతుంది, చేస్తారు ఇప్పుడు. మనం ఇగో అలా సిస్టర్తో మాట్లాడదాం. తినే తన సిస్టర్ ఇగో బర్త్డే కలిగింది. యశు ఈరోజు మీ ఇంట్లో ఏం చేసి యశు వంటలు? తినేటిది ఏంటంటే పూరి చేసింది, చికెన్ చేసింది, వైట్ రైస్ చేసింది, ఇంకా చేసింది. ఎవరెవరు వస్తారు రిలేటివ్స్? అవును, నాకు తెలియదు. వస్తారు అట్లా 20 అట్లా. ఓకే, మినిమం 20 కన్నా ఎక్కువనే. ఓకే. బట్ ఇప్పుడు చాలా మంది వస్తారంట. ఈమె చెప్పింది మా మరదలు. ఇద్దరు నాకు మరదల్సే అవుతారు. టైం పాస్ అవుతలేదు, ఏం చేయాలో కూడా అర్థం అవుతలేదు మాకు. చెప్పేసి ఎట్లా అనుకుంటున్నావు? మీ చెల్లె బర్త్డే, ఈమె బర్త్డే కూడా వస్తుంది కొన్ని రోజులు. నా బర్త్డే ఎప్పుడో అయిపోయింది. ఈమె బర్త్డే అయిపోయిందంట. అయిపోయింది. మా చెల్లి బర్త్డే ఏదో నేను అనుకుంటున్నా ఎక్కువ గిఫ్ట్స్ వస్తాయి, అది ఇది గిఫ్ట్స్ వస్తాయంట ఈమె చెల్లె బర్త్డేకి. అవసరమే లేదు. అవసరం లేదంట. నేను గిఫ్ట్ తీసుకొచ్చా గైస్. నేను గిఫ్ట్ తీసుకొస్తే రివీల్ చేయొద్దు, అది నేను లాస్ట్కి రివీల్ చేస్తా. అడుగుతుంది తెలుసా ఏంది ఏంది అని. మా మామ మళ్ళీ బయటికి పోతుండు అలా కూతురు బర్త్డే పెట్టుకొని. మా మమ్మీ, మా తమ్ముడు, మా మరదలు మస్తు కష్టపడుతురు అనమాట డెకరేషన్కి. నేను మాత్రం అగో ఆడ రీల్ చేసుకుంటా కూర్చున్నా. ఇప్పుడు రీల్ చేస్తున్నా. ఎండ్లా అంటే ఏంజల్ వర్ష 81 ఆ ఐడిలో వస్తుంది చూడండి. గైస్ ఆల్మోస్ట్ అయితే అందరు వచ్చిర్రు. నేను బెడ్రూమ్లు ఉన్నా అనమాట, వాళ్ళందరూ హాల్ ఉన్నారు. పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. నాకైతే ఫుల్ హ్యాపీ అవుతుంది. కానీ ఒక చిన్న భయం ఏంటంటే రేపు మళ్ళీ స్కూల్ ఉంది, వెళ్ళాలి. ఇప్పుడైతే బర్త్డే సెలబ్రేషన్ హైలైట్లో జరగబోతుంది, చూపిస్తాగండి. మస్తు మంది పిల్లలు ఉన్నారు తెలుసా, ఒక 4-5 మెంబర్స్ పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళ మమ్మీ డాడీ. వెళ్దాం ఇప్పుడు. అందరు నాకు తెలిసిన వాళ్ళే. వెళ్ళిపోదాం అన్నమాట. మా అత్తమ్మ రెడీ అయిందనమాట. అక్కడ డెకరేషన్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది, చూపిస్తున్నా. ఇగో కేక్, చాక్లెట్స్, హైలైట్ కేక్ అయితే డెకరేషన్. అక్కడ బర్త్డే గర్ల్ నుంచి ఉంటుంది. ఈ డెకరేషన్ ఇగో మా మమ్మీ, మా డాడీ, అక్కడ మా మామ చేసిర్రు. ముగ్గురు కలిసి డెకరేషన్ చేసిర్రు, కంప్లీట్ చేసింది. మా డాడీ ఇప్పుడు వీడియో తీస్తుండు చూడండి. పిల్లలు 1 2 3 4 5 6, నేను 7. మా అత్తమ్మని చూపించలేను కదా, చూడండి. ఇగో హాయ్ ఈ పిల్లకి ఫుల్ పిచ్చి. బర్త్డే బేబీ అయితే ఫొటోస్కి రెడీ అయిందనమాట, నించుందాడా. చూడండి గైస్, ఫోటోలో బిజీ ఉన్నారనమాట వీళ్ళందరూ.
ఇప్పుడు కేక్ కటింగ్ జరగబోతుంది అనమాట. అల్లరి వస్తుంది. ఏ నా ఎండ పడుతున్నావు. హ్యాపీ బర్త్డే టు యూ, డే టు యూ, డే టు నేనే మిస్ అవుతున్నాడా లైట్. ఫోటో షూటింగ్లు అవుతున్నాయి ఈడ, ఇంకా అయిపోలేవు. ఏం చేయాలా గైస్? గైస్ ఆల్మోస్ట్ అయితే కేక్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు కేక్ ఇస్తురు వాళ్ళకి. కిరీటం ఇది బర్త్డే కానీ కిరీటం పెట్టుకుని ఎట్లున్నాయి. నా ఫేస్ బ్లాక్ ఉంది గైస్. ఏం చేద్దాం? మై ఫేవరెట్ పోజ్ BTS. చూపిస్తా ఆగండి ఇప్పుడు ఏం చేస్తారు చూడండి. కేక్ మంచుతురాడా. ఇప్పుడైతే తినడానికి ప్రిపేర్ చేస్తారు అనమాట. పిల్లలం అందరం ఇక్కడ కూర్చుంటాం. చూడండి గైస్, మా మమ్మీ ఆంటీ, మమ్మీ వాళ్ళ ఫ్రెండ్. హాయ్. మా దివికి హెడ్ ఫోన్స్ గిఫ్ట్ వచ్చింది. ఏ దివి అది చూపి. ఇది ఇది చేయట్లేదు అది. చూడండి బాగుంది.